ఇంటి తోట. ఈరోజు మేము ఏం చేస్తున్నాము అంటే బియ్యం వడియాలు పెడుతున్నాము. తెలియంది ఆంటీ వడియాలేంది అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఎప్పుడో ఒకసారి కదా ఎండలు వచ్చేది, అది ఉపయోగించుకోవాలి మనము. అట్లానే అందుకోసమని వడియాలు పెడుతున్నాము. ఈ బియ్యం వడియాలు ఆస్ట్రేలియాలో ఉండే పిల్లలకు మీకోసమే ఇవి. ఈ బియ్యం వడియాలు ఈజీ ఎట్లా చేయాలనో చూపిస్తున్నాం మీకు. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయితే చాలా బాగా అవుతాయి ఇవి. ఆస్ట్రేలియాలో అయితే ఇడ్లీ రైస్ దొరుకుతుంది. నేను వాడే బ్రాండ్ మాత్రము అంబాన్సూర్. ఇది ఫస్ట్ బియ్యం నానబెట్టుకుందాము. నేను 5 కప్పుల బియ్యం తీసుకుంటున్నా. ఈ బియ్యం చూసిండ్రా, ఇవి సేమ్ చిట్టి ముత్యాలాగా ఉన్నాయి, కాకపోతే జర కొద్దిగా దొడ్డు ఉన్నాయి ఈ బియ్యం. ఈ బియ్యమే ఇక్కడ ఇడ్లీకి కానీ దోశకు కానీ అన్నిటికీ ఇవే వాడతారు. 5 కప్పుల రైస్కు 1 కప్పు సగ్గు బియ్యం నానబెట్టాలి. ఈ బియ్యం మాత్రము మంచిగా డస్ట్ వేయేంత వరకు మంచిగా నీట్ ఒక 4-5 సార్లు కడుక్కోవాలి. ఇది మాత్రం ఒక్కసారి కడుక్కొని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది సగ్గు బియ్యం మాత్రం. కనబడతలేవు. ఇప్పుడు మంచిగా కడుక్కున్నాం కదా, ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇవి నానబెట్టుకున్నాం కదా, ఇవి మంచిగా నానేవి అయితే ఒక్కసారి కడిగి వాటర్ ఉంపుకొని మళ్ళీ ఇంకొకసారి పడదాం. వాటర్ మొత్తం ఉంపేసేయాలి. రాత్రి నానబెట్టిన వాటర్ పంపేసిన మళ్ళీ ఇది ఒకసారి పంపేస్తే అయిపోతుంది. సాబుదానాలు కూడా అంతే. నైట్ అంతా నానబెట్టేందుకేమో మంచి ఎంత మెత్తగా ముత్యాల్లాగా కనబడుతుంది. ఎంత ముద్దు కనబడుతుంది, మంచిగా వైట్ ముత్యాల్లాగా కనబడుతుంది. ఇవి కూడా ఉప్పేసేయాలి. రెండుసార్లు వాష్ చేసి మొత్తం వాటర్ లెక్క పంపేసేయాలి. మనం 1 గ్లాసు రైస్ తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వాటర్ పోయాలి. నేను రైస్ 5 గ్లాసులు తీసుకున్నా నానబెట్టిన, అయితే ఇది 15 గ్లాసుల వాటర్. ఇవి సాబుదానాకి అయితేనేమో 1 గ్లాస్ సాబుదానా అయితే 2 గ్లాసుల వాటర్. మొత్తం కలిసి మనకు 5 గ్లాసుల రైస్ అయినందుకు 15 గ్లాసుల వాటర్. దీనికి 2 మొత్తం కలిసి 17 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. అయితే మొత్తం పంపిన తర్వాత ఇవన్నీ ఏంటంటే మనము మిక్సీ పట్టుకునేటప్పుడు ఇంట్లో వాటర్ ఉండదు. మనం ఏదైతే కొలత తీసుకున్నామో అదే వాటర్ తోటి మిక్సీ పట్టాలి అనమాట. సేమ్ దోశల పిండిలాగా పట్టాలి. ఇవే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా 17 గ్లాసులు తీసుకుంటాం. కొలత మాత్రం కరెక్ట్ ఉండాలి. 1కి 3 అనేది ఇది పెట్టుకోవాలి కంపల్సరీ. అట్లయితేనే మంచిగా వస్తుంది మనకు. అది కరెక్ట్ మెత్తగా మంచిగా వచ్చి చేసి మనకు వేసుకోవడానికి కూడా మంచిగా వస్తుంది అనమాట. లేకపోతే గట్టిగా అయ్యి ఇట్లా మళ్ళీ లూజ్ అవుతుంది, లేకపోతే గట్టిగా అవుతుంది, అస్సలు మంచిగా రాదు. ఇట్లయితే మనకు వడియాలు వేసినా కానీ ఇట్లా బుర్రలాగా వస్తాయి. నూనె అస్సలు ఆయిల్ వేస్తుంది, మంచిగా వస్తాయి అనమాట. కరకరలాడుతాయి, బాగుంటుంది. మొత్తం కరెక్ట్ ఉంటాయి. పెట్టుకున్న బియ్యం మిక్సీ పడుతున్నా. ఇట్లా పోసి పెట్టుకున్నాం కదా 15 గ్లాసులు అండ్లకెళ్ళి వేసి పోసుకోవాలి. రుబ్బేట
ఇట్లా మెత్తగా దోశ పిండి లాగాల పలక అనేది లేకుండా మెత్తగా కావాలి ఇది. ఇప్పుడు మొత్తం అన్నీ పట్టేంత వరకు మీకు చూపించాలంటే వీడియోలో ఎంత అయిపోతుంది. అందుకని ఇప్పుడు సగ్గుబియ్యం వేస్తున్నాం. ఇంకా సగ్గుబియ్యం కూడా సేమ్ అవన్నీ పట్టిన తర్వాత లాస్ట్కు సగ్గుబియ్యం వేసి ఇప్పుడు మిక్సీ పట్టాలి. ఈ సగ్గుబియ్యానికైనా ఆ వాటర్ కొలత వాటర్ ఇంపార్టెంట్గా మనం చూడవలసింది వాటర్ ఎంత అనేది అదొక్కటి చూసుకుంటే చాలు. మంచి మెత్తగా కావాలి. ఇది జల్లులాగా ఇప్పుడు ఇందాక అది బియ్యం మిక్సీ పట్టినాం కదా మంచిగా దోశల పిండిలాగా కండ ఇది వేసేసుకోవాలి. మొత్తం లాస్ట్ పట్టుకొని ఇది వేసేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్పూన్లు జీలకర్ర చిన్న టేబుల్ స్పూన్ తోటి, నువ్వులు ఒక 5 స్పూన్లు. అయితే మన ఇష్టం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎక్కువ తినాలనిపించుకున్న వాళ్ళు 10 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. మన ఇష్టం అది ఉన్నది. నేను మాత్రం అయితే 5 స్పూన్లు వేసుకుంటున్నా. ఉప్పు చిన్న దాంతో ఒకటి, ఇంత వేస్తున్నా. ఉప్పు ఎక్కువ కావద్దు కదా, అందుకని మనం చూసుకొని వేసుకోవచ్చు. గిన్నె పెట్టుకున్నాం అంటే పెద్ద గిన్నె తీసుకుంటున్నాం. ఎందుకంటే పిండి కూడా లూజు కావాలి కదా అని గిన్నె పెద్దది ఉంటే అది తీసుకున్నాం. అయితే మనము అట్లా మిక్సీ పట్టినాక మిగతాయి కదా వాటర్ మిగులుతాయి కదా, అది ఇంకా వచ్చేస్తాం. ఏది చేసినా ఆ 17 గ్లాసులలో అనమాట. కొద్దిగా వాటర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అవి ఇది మంచిగా కలుపుకున్నాం కదా, ఇక ఉప్పు మీద వాటర్ పెట్టి అందులో పోసేద్దాం. ఇందాక అన్ని కొలతలు తీసుకున్నాం కదా, ఇక వాటర్ మరుగుతున్నాయి, అప్పుడే వేసేయాలి. ఇది నువ్వులు వేస్తున్నాం. ఎందుకంటే మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తేనే కదా మీకు తెలుస్తుందని. కొద్దిసేపు మూత పెట్టుకుంటే మరుగుతాయి. ఇది ఒక్కరితోటి కాదు, ఒకరు పోస్తుంటే ఒకరు కలిపితే, అంటే తక్కువ ఒక గ్లాసు బియ్యంతో అయితే ఒకరి చేసుకోవచ్చు. ఇందాక పిండి పోసినాం కదా మసలే వాటర్రా, ఇట్లా ముద్దలు కట్టకుండా మంచిగా కలుపుకుంటుండాలి. అయితే మళ్ళీ కలిపిన తర్వాత కూడా మళ్ళీ మూత పెడితే ఆ ముద్దలన్నీ మొత్తం ఇచ్చుకొని మంచిగా అవుతుంది మళ్ళీ. అయితే కాకపోతే అడగంటకుండా మంచిగా కలుపుకుంటుండాలి బాగా. మేము ఇంత పెద్ద గిన్నె పెట్టి చేస్తుంటే అనిపిస్తుంది ఏదో ఫంక్షన్ అయినట్టు కొడుతుంది మాకు, ఇంత పెద్ద గిన్నె పెట్టి చేస్తే. ఇక ఇప్పుడు మంచిగా అంతా ఒకతానికి అనుకొని మూత పెట్టి జర కొద్దిగా చల్లారిన తర్వాత మనం మురుకుల పిట్టలు వేసి మామూలుగా ఉడగాలి ఒత్తుకోవడం. ఇక కొద్దిగా చల్లారితే సరిపోతుంది మనం. ఇక మొత్తం ఇట్లా ఉడికింది కదా, కొద్దిగా చల్లారాలి. మరీ ఎక్కువ చల్లారితే కూడా గడ్డ అవుతుంది, మనకు పెట్టడానికి రాదు, బిగుసుకోపోతుంది. ఇలా వేసుకొని ముక్కలు వస్తాడని. అయితే ఇంకొకటి కూడా చూపెట్టాలనుకుంటున్నాను నేను. ఇంకొకటి కూడా చూపెడతాను కదా. అయితే ఇట్లా జిప్పల్లా కవర్ తీసుకొని ఇందులో వేసుకొని ఏంటంటే ఈ చివరకు కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని
ఇట్లా చిన్న కట్ చేసుకొని ఇలా పెట్టి ఇక కోన్ టైప్ చేసుకొని ఒత్తుకోవచ్చు. అందరికి కంపల్సరీ ఇలా ముక్కల పిట్టలు ఉండాలంటే ఉన్నాయి కదా. అయితే మేమైతే ఇండియాలో ఏం చేస్తామంటే పాల కవర్లు ఉంటాయి కదా, పాల కవర్కు చేసి ఇక మంచిగా ఇలా పెట్టేసిన తర్వాత మీద రబ్బర్ బ్యాండ్ వేసుకొని మంచిగా వేసుకుంటాం అనమాట. ఈజీగా దీంతో కూడా చేసుకోవచ్చు. మనకు కంపల్సరీ ముక్కల పిట్ట అంటే కూడా దొరకదు కదా, దొరకను ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలి. మన ఇష్టం, ఇట్లా బిల్లలు లేక వాడాలంటే అందరికి వాడాయి కదా. ఆస్ట్రేలియాలో వడియాలు ఇలా జిప్లాక్ కవర్రా కూడా వేసి చూపిస్తున్నాను. కాకపోతే జిప్లాక్ కవర్రా వేస్తే కొద్దిగా పలిపోద్దేమో అనిపిస్తుంది. కొద్దిగా మందంగా తీసుకొని ఇట్లా కోన్ టైప్ ఇట్లా చేసుకొని ఒకటి చూస్తే మీకు కూడా ఈజీగా తెలుస్తుంది కదని. ఎంత బాగా వస్తుంది, ఇంకో ఇట్లా వస్తుంది. ఎంత బాగా వస్తున్నాయి. ఒకసారి మీరు మురుకుల పీటతో ఇట్లా ఉత్తరం అంతా రాదు కదా, ఇది ఈజీ అనమాట చేసుకోవడానికి. మేమైతే మా చిన్నప్పుడు ఒక 10 కేజీలు అట్లా పెట్టేటోళ్ళం అనమాట ఇండియాలో. కానీ ఇప్పుడు మేము కూడా ఏం పెట్టుకుంటలేము, తక్కువనే అయిపోయింది మాకు కూడా. అప్పుడు చాలా పెట్టేటోళ్ళము, ఇప్పుడు చాలా తక్కువైపోయింది మేము పెట్టుకోవడం కూడా. మేము ఆస్ట్రేలియా వచ్చి పెడుతున్నాం అనమాట ఇప్పుడు. ఇంకో ఇలాంటి కవర్ తీసుకొని వేయాలి. వేస్తే మంచిగా మనకి ఎండగానే ఈజీగా వెళ్తాయి. క్లాత్ మీద అట్లా అంటే వెళ్ళాయి అసలు. మేము నీడు ఉన్నప్పుడే పెట్టుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఎండ వచ్చే వరకు, సాయంత్రం వరకు ఆరిపోతాయి. ఇక ఎండలా కనబడతలేవు వడియాలు. మొన్న పెట్టిన రోజు ఏమో 44 ఉండే, బాగా ఫుల్ ఎండ. ఈరోజు మాత్రం 25 ఉందంట, కొద్దిగా తక్కువ ఉంది ఎండ. 2 days ఎండ పెడితే సరిపోతుంది మంచిగా. ఇదిగో మొన్న 2 days ఎండ పెట్టిన తర్వాత వడియాలు పెట్టి వచ్చినాయి. ఇప్పుడు ఏం చూస్తుంది మీకు ఎంత బాగా వచ్చింది అది. ఆయిల్ బాగా కాగితే ఎంత బాగా వస్తుంది. ఆయిల్ మంచిగా వేడెక్కే అప్పుడు వేయాలి, వేస్తే ఇట్లా వస్తుంది. కదా చూద్దాం. ఇప్పుడు కరకరలాడే వడియాలు రెడీ. ఎట్లా చేసినా ఆ కొలతలు పెట్టి మీరు చేయండి, చేస్తే సేమ్ ఇట్లనే వస్తాయి. మీరు అట్లా చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఎలా వచ్చినాయి అనేది. సూపర్ కరకర ఆడుతున్నాయి అసలు, సూపర్ ఉన్నాయి, అంత బాగున్నాయి. నోట్లేస్తే కరిగిపోతున్నాయి అసలు. సేమ్ నా రెసిపీని ఫాలో కాండి. మీకు ఎట్లయినాయో నా రెసిపీతో ఎలా అయినాయో మీకు చూసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి కంపల్సరీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. బాయ్.